నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అబూజ్మడ్ అడవుల్లో కొనసాగుతున్న అంతిమ యుద్ధం మావోయిస్టుల అంతమే లక్ష్యంగా వేట కొనసాగిస్తున్న భద్రతా బలగాలు కాంగ్రెస్ పార్టీని నడిపేది అర్బన్ నక్సల్స్ ముఠాలేనన్న ప్రధాని విభజనవాద ఎజెండాను తిప్పికొట్టడానికి ప్రజలంతా ఏకం కావాలని పిలుపు మూసీ ప్రక్షాళనపై విపక్షాల గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టీకరణ ఫిలిప్పీన్స్ కు త్వరలో బియ్యం ఎగుమతి చేస్తామన్న మంత్రి ఉత్తమ్ 3 లక్షల మెట్రిక్ టన్నులు పంపాలని ప్రతిపాదనలు అందినట్లు వెల్లడి ఇసుక కుంభకోణంలో వెంకట్రెడ్డిని 3 రోజుల పాటు విచారించిన ఏసీబీ అంతిమ లబ్ధిదారు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నం సూత్రధారుల పేర్లు వెల్లడించని మాజీ అధికారి పశ్చిమ బెంగాల్లో వెలుగులోకి మరో దారుణం అనుమానాస్పద స్థితిలో 10 ఏళ్ల బాలిక మృతి అత్యాచారానికి గురై ఉండొచ్చని స్థానికుల అనుమానం గ్వాలియర్ వేదికగా నేడు బంగ్లాదేశ్తో భారత్ తొలి టీ20 అరంగేట్రం చేయనున్న మయాంక్ యాదవ్ హర్షిత్ రాణా నితీష్ కుమార్ బరిలోకి దిగే అవకాశం అబూజ్మడ్ అడవుల్లో అంతిమ యుద్ధం కొనసాగుతోంది మావోయిస్టు పార్టీని అంతం చేయడమే లక్ష్యంగా భద్రతా బలగాలు వేట సాగిస్తున్నాయి మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సహా అగ్రనేతల రహస్య స్థావరాల్ని ఛేదించేందుకు ముందుకు పోతున్నాయి ఈ నేపథ్యంలోనే అబూజ్మడ్ అడవుల్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి మావోయిస్టుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడమే ధ్యేయంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ను ముమ్మరం చేశాయి మావోయిస్టు పార్టీ అగ్రనేతలే లక్ష్యంగా భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి వందల సంఖ్యలో సీఆర్పీఎఫ్ కోబ్రా ఎస్పీఎఫ్ డీఆర్జీ బలగాలు దండకారణ్యం దిశగా కదులుతున్నాయి 2026 మార్చి నాటికల్లా దేశాన్ని మావోయిస్టు రహితంగా చేయాలనుకుంటున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశానిర్దేశం మేరకు బలగాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి ఛత్తీస్గఢ్లో గత ఏప్రిల్ 16న కాంకెర్ జిల్లా కోరుగుట అడవుల్లో 29 మందిని తాజాగా నారాయణపూర్ దంతేవాడ సరిహద్దుల్లోని తురుళి అటవీ ప్రాంతంలో 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టడం అంతిమ యుద్ధ వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు బలగాలు అబూజ్మడ్కు దగ్గరవుతున్నాయనడానికి ఇలాంటి భారీ ఘటనలే నిదర్శనంగా చెబుతున్నారు అబూజ్మడ్ అంటే గోండీ భాషలో అంతుచిక్కని కొండలు అని అర్థం బ్రిటిష్ కాలం నుంచే పాలకులు అక్కడ అడుగుపెట్టలేకపోయారు ఛత్తీస్గఢ్లో సుమారు 4000 చదరపు కిలోమీటర్లతో కూడిన ఈ అడవులు ఎక్కువగా నారాయణపూర్ జిల్లా పరిధిలో ఉన్నాయి సౌత్ బస్తర్ నుంచి మొదలుకుని మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా వరకు విస్తరించిన ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమ కంచుకోటగా మార్చుకున్నారు ఇన్నాళ్లు అక్కడ జనాతన సర్కారు పేరిట మావోయిస్టులదే పాలన జన అదాలతుల పేరిట తీర్పులిచ్చేది వారే అక్కడికి కేంద్ర బలగాలు అడుగుపెట్టిన దాఖలాలు లేవు అక్కడున్నదంతా ఆదివాసీలే అందుకే 1980 ఏప్రిల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ గ్రూప్ని ఏర్పాటు చేసిన కొండపల్లి సీతారామయ్య అప్పట్లోనే అబూజ్మడ్ను తమ భవిష్యత్ కేంద్ర స్థానంగా ఎంచుకున్నారు అప్పటినుంచే దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీని ఏర్పాటు చేసి అబూజ్మడ్ ప్రాంతంలోని ఆదివాసీల్లో పట్టు సాధించారు 2004లో మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాను విలీనం చేసుకున్న అనంతరం సిపిఐ మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత క్రమంగా అబూజ్మడ్కు మకాం మార్చారు ఇప్పుడు అదే ప్రాంతం మావోయిస్టు అగ్రనేతలకు ఏకైక రహస్య స్థావరంగా మిగిలిపోయింది మావోయిస్టు సుప్రీం గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ అధికార ప్రతినిధి అభయ్ మిసిర్ బస్రా తదితర పొలిట్ బ్యూరో సభ్యులతో పాటు కేంద్ర కమిటీ అగ్రనేతలంతా అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు అలాంటి కీలక ప్రాంతాల వైపు ఇప్పుడు కేంద్ర బలగాలు దూసుకెళ్తూ ఉండటంతో అంతిమ యుద్ధం ఆఖరి దశకు చేరుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ పార్టీని నడిపేది అర్బన్ నక్సల్స్ ముఠాయేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు హస్తం పార్టీ ప్రమాదకర విభజనవాద ఎజెండాను తిప్పికొట్టడానికి ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న వేళ వాసిం జిల్లాలో పర్యటించిన ప్రధాని 50,000 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం వాసీలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ దేశాన్ని విభజించాలనే కాంగ్రెస్ ఎజెండా విఫలమవుతోందన్నారు భారతదేశాన్ని ఎప్పటికీ ఒకే కుటుంబం పాలించాలని వారు భావిస్తారని చెప్పారు ఇటీవల ఢిల్లీలో మాదక ద్రవ్యాలు పట్టుబడిన ఘటనలో సూత్రధారి ఓ కాంగ్రెస్ నేత అని మోదీ ఆరోపించారు తెలంగాణలో రైతులు ఇప్పటికీ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని ప్రధాని విమర్శించారు
మూసీ ప్రక్షాళనపై విపక్షాలు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని మూసీ పరివాహక వాసులకి కాంగ్రెస్ తెలంగాణ నేతలు పిలుపునిచ్చారు. మూసీ నీటిని పంటలకు వినియోగించడంతో దిగుబడి పడిపోతోందని, తద్వారా ప్రజలకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాగోల్లో మూసీ నది ప్రక్షాళనపై ప్రభుత్వ ప్రణాళికపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నాగోల్లో మూసీ నది ప్రక్షాళనపై ప్రభుత్వ ప్రణాళికలపై కాంగ్రెస్ నేతలు అవగాహన సదస్సు నిర్వహించారు. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న గ్లోబల్స్ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టకపోతే భవిష్యత్తు తరాలు క్షమించవని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మూసీ నది కాలుష్యం కావడం వల్ల హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ ఉమ్మడి జిల్లాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు ఏం చేసిందని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి ప్రశ్నించారు. ఏ ఒక్క నిరుపేద కుటుంబం నష్టపోకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భావితరాల కొరకు మంచినీటిని ప్రవహించేటట్టుగా అవసరం ఉంది. దానికి కావలసిన ఎంత డబ్బులైనా సరే ఏ ఒక్క నిరుపేద కుటుంబాన్ని ఇల్లును కూల్చము. వాళ్ళు కూల్చినప్పుడు ప్రభుత్వం యొక్క పూర్తి జాగ్రత్త తీసుకుంటుంది, స్థలం ఇస్తుంది, ఇల్లు కట్టిస్తుంది, సరైన కంపెన్సేషన్ ఇస్తుంది, పేదవాళ్ళకు 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుంది అని చెప్పి పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. రైతులకు ముఖ్యంగా ఈ మురికి కాలువలతో పండించే పంటలకు తగు ఆదాయము రాదు, కష్టించిన దానికి ఎలాంటి లాభం కూడా లేదు. కాబట్టి మీరు ధైర్యంగా ఈ కాలనీలకు వెళ్ళండి, నేను వస్తాను, మిగతా నాయకులందరం కూడా వస్తాం, వాళ్ళకి ధైర్యం చెప్తాం. 10 ఏండ్లలో గత ప్రభుత్వం చేయని పనిని రేవంత్ సర్కారు చేస్తుండటంతో ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆ ప్రచారాన్ని అడ్డుకోవాల్సి ఉందని శ్రేణులకు సూచించారు. మన భవిష్యత్తుతో ఆడుకుంటున్నటువంటి మూసీని ఇలా రేవంత్ రెడ్డి గారు గోదావరి జలాలు తీసుకొచ్చి 365 రోజులు నీళ్లు పారే విధంగా మూసీ నీళ్లను క్లీన్ చేయాలన్న ఒక పద్ధతిగా ముందుకు పోతుంటే ఓర్చుకోలేని గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావా? పేద ప్రజలను భయభ్రాంతులకు తప్పుడు ప్రచారంతో వాళ్లను అసహనానికి గురి చేసి ఈ రోజున్న ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. మీకున్న ఆలోచనల్లా ఎప్పుడు వీళ్ళని గద్దె దింపుదామా, కింద దోసుకుందామా అనే పిచ్చి ఆలోచన తప్ప మీకు అసలు ప్రజా సంక్షేమం మీద ఏమాత్రం అవగాహన లేదు. మూసీ నిర్వాసితుల్లో అపోహలు తొలగించేందుకు భవిష్యత్తులో మూసీ ఒడ్డునే ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన కార్యక్రమం ఆగదని స్పష్టం చేశారు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నదీ గర్భంలో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు 2 పడక గదుల ఇళ్లు కేటాయిస్తున్న ప్రభుత్వం విద్యా ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సెర్ఫ్ సీఈఓ చైర్మన్గా, జీహెచ్ఎంసీ కమిషనర్ వైస్ చైర్మన్గా 14 మంది సభ్యులతో జీవనోపాధి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దానకిషోర్ కన్వీనర్గా ఉన్న ఆ కమిటీలో మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖతో పాటు పాఠశాల విద్యా కమిషనర్, గురుకుల పాఠశాలల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ కమిటీలోని సభ్యులు తమ శాఖలకు చెందిన కార్యాచరణను రూపొందించి 30 రోజుల్లోగా సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. 6 ఏళ్ల పిల్లలకు సమీపంలోని అంగన్వాడీలో ప్రవేశాలు కల్పించడం, మహిళా స్వయం సహాయక సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించడం, జీహెచ్ఎంసీలోని యూసీడీ విభాగం ద్వారా జీవనోపాధికి సర్వే, మెప్మా ద్వారా బ్యాంకు లింకేజీలు సులభతరం చేయటం, సంక్షేమ పథకాలకి అర్హులైన వారిని గుర్తించడం సహా వివిధ కార్యక్రమాలు చేపట్టడం కమిటీ బాధ్యతలుగా ప్రభుత్వం ఆదేశించింది. అలాగే నిర్వాసితులకు ఎప్పటికప్పుడు సహాయంగా ఉండేందుకు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తూనే పౌర సమాజంతో సంప్రదింపులు జరపాలని కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇసుక కుంభకోణం కేసులో ఏపీ గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ దీనికి మూలం ఎక్కడుంది, సూత్రధారులెవరు అనే దానిపై ప్రధానంగా ఆయన ప్రశ్నించింది. 3 రోజుల పాటు విచారించిన ఏసీబీ అధికారులు సుమారు 60 ప్రశ్నలు సంధించారు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, జేసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రా సంస్థలకు వేల కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ధి కలిగించడం వెనుకున్న అంతిమ లబ్ధిదారు వివరాలు రాబట్టేందుకు అనేక అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఈ కుంభకోణంలో 2600 కోట్ల మేర దోచుకున్నట్టు ఏసీబీ ప్రాథమికంగా తేల్చింది. ఇసుక కుంభకోణం కేసులో అరెస్టైన ఏపీ గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిని 3 రోజుల పాటు విచారించిన ఏసీబీ అధికారులు సుమారు 60 ప్రశ్నలు సంధించారు.
ఎవరి ఆదేశాల మేరకు గత 5 ఏళ్లలో ఇసుక అక్రమాలకు పాల్పడ్డారో కూపీలాగేందుకు ఏసీబీ యత్నించింది. వెంకట్రెడ్డి మాత్రం 3 రోజులు పూర్తి స్థాయిలో విచారణకు సహకరించలేదు. ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు వ్యవహరించాననే చెప్పుకొచ్చారు. ఏసీబీ అడిగిన కొన్ని ప్రశ్నలకే సమాధానమిచ్చిన వెంకట్రెడ్డి మరికొన్నింటిని దాటవేశారు. ఇంకొన్నింటికి నర్మగర్భంగా జవాబిచ్చారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ఆయన 3 రోజుల కస్టడీ ముగియటంతో జ్యుడిషియల్ రిమాండ్ కోసం విజయవాడ జైల్లో అప్పగించేశారు. ఈ 3 రోజుల విచారణలో వెల్లడించిన అంశాలు, వాటి ఆధారంగా రూపొందించిన వాంగ్మూల పత్రాలపై ఆయన సంతకాలు ఏసీబీ అధికారులు తీసుకున్నారు. జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రా ప్రతినిధులు మరికొందరు వ్యక్తులతో కలిసి వెంకట్రెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని గుర్తించిన ఏసీబీ దీన్ని తెరవెనుక నడిపించిన ప్రధాన వ్యక్తులెవరో గుట్టు తేల్చే పనిలో ఉంది. వెంకట్రెడ్డి నేరుగా ఎవరి పేర్లు చెప్పనప్పటికీ ఏసీబీ అధికారులు తమ వద్దనున్న ఆధారాలతో కొందరు ఉన్నత స్థాయి వ్యక్తుల పేర్లు ప్రస్తావిస్తూ వారి ప్రమేయంపై వెంకట్రెడ్డిని ప్రశ్నలు అడిగారు. కొన్నింటికి అవునని, మరికొన్నింటికి కాదని ఆయన సమాధానమిచ్చారు. ఇంకొందరు కీలక వ్యక్తుల పేర్లు ప్రస్తావించినప్పుడు మౌనంగా ఉన్నట్లు సమాచారం. ఇసుక కుంభకోణంలో వెంకట్రెడ్డి సమాధానాలతో గత ప్రభుత్వంలోని కీలక స్థానాల్లోని వ్యక్తుల ప్రమేయం ఎక్కడ ఎలా ఉందో ఏసీబీ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. మరిన్ని ఆధారాలు సేకరించి వారిని నిందితులుగా చేర్చనున్నారు. వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ సోమవారం నిర్వహించే సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. అటు ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాలు వివరించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ నుంచి త్వరలో ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి చేయనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌర సరఫరాల భవన్ నుంచి ఫిలిప్పీన్స్ ఆహార, వ్యవసాయ శాఖ మంత్రి రోజెర్స్తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిలిప్పీన్స్కు 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేసే అవకాశాలపై చర్చించారు. నాణ్యత కారణాలతో కొన్నేళ్లుగా భారత్ నుంచి బియ్యం దిగుమతి ఆపేశారన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. నాణ్యత మెరుగుపడినందున తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతి కోసం చర్చలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. చర్చలు సఫలమైతే తెలంగాణ బియ్యం ఫిలిప్పీన్స్కి ఎగుమతి అవుతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చి అమలు చేయకపోవడంపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలంటూ ఆగస్టు 28న తాను వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోకపోవటాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఎన్ఎంసీ నోటిఫికేషన్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% అమలు చేయాల్సి ఉందన్నారు. మెడికల్ అడ్మిషన్లలో ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయలేదన్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఈమెయిల్ ద్వారా నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. కోర్టు ఉత్తర్వుల్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన అధికారులను కోర్టు ధిక్కరణ కింద శిక్షించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ సంధ్యలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. నిబంధనల ప్రకారం తెలంగాణలో వరుసగా 4 ఏళ్లు నివాసం ఉండి అర్హత పరీక్ష రాసినట్లయితే మెడికల్ అడ్మిషన్లలో స్థానిక కోటా కింద పరిగణించాలని కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. 2019 నుంచి తెలంగాణలో ఉంటూ ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన స్థానిక కోటా కింద పరిగణించకపోవటాన్ని సవాలు చేస్తూ 32 ఏళ్ల అనంతా ఫరూక్ వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. 1998 నుంచి 2008 వరకు 10వ తరగతి దుబాయ్లో చదువుకున్నారని, 2019లో తెలంగాణకు వచ్చి ఇంటర్ పూర్తి చేసినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. మే 5న జరిగిన నీట్ పరీక్షకి హాజరైనట్లు తెలిపారు. 4 ఏళ్ల స్థానిక నివాసానికి సంబంధించి జూలై 17న శరిలింగంపల్లి ఎంఆర్ఓ జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం అందించినట్లు చెప్పారు. ఆయన పిటిషనర్ను స్థానికేతర కోటా కింద చూపడం చెల్లదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నిబంధనల ప్రకారం తెలంగాణలో వరుసగా 4 ఏళ్లు చదివి ఉండటం, నివాసంగానే ఉండాలని, నీట్ అర్హత పరీక్ష తెలంగాణలో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. దీని ప్రకారం పిటిషనర్ 4 ఏళ్లు తెలంగాణలో నివాసం ఉండడంతో పాటు ఇంటర్ ఉత్తీర్ణత సాధించినందున మెడికల్ అడ్మిషన్లలో స్థానిక కోటా కింద పరిగణించాలని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను ముగించింది. ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పరిధిలో పీజీ అడ్మిషన్లలో పెనాల్టీలు విధించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. పీజీ కోర్సుల దరఖాస్తుకు గడువు ముగిసింది. అయితే దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థి నుంచి 20,000 రూపాయల పెనాల్టీని వసూలు చేయడంపై విమర్శలొస్తున్నాయి. గడువు తర్వాత 20,000 రూపాయల పెనాల్టీ వేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు.
దరఖాస్తు ఫీజు కంటే పెనాల్టీ ఫీజు ఎక్కువ ఉండకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వైద్య విశ్వవిద్యాలయం పట్టించుకోవటం లేదని ఆక్షేపిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచాలని కోరుతున్నారు. ఇంకా అఖిల భారత స్థాయిలో పీజీ అడ్మిషన్ల షెడ్యూల్ రాకపోయినా ఎన్టీఆర్ విశ్వవిద్యాలయ అధికారులు హడావుడి చేస్తున్నారని చెబుతున్నారు. కన్వీనర్ కోట అడ్మిషన్లను హడావుడిగా ఎందుకు ముగించాల్సి వస్తోందని వైద్య విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా రాష్ట్రంలో ఎన్ని పీజీ సీట్లు ఉన్నాయో ఖరారు చేయకుండానే, కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించకుండానే దరఖాస్తు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిపివేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడ దుర్గగుడిలో శరన్నవరాత్రుల ఉత్సవాలు, అక్కడి వస్తువులపై మంత్రి ఆకస్మికంగా సమీక్షించారు. క్యూలైన్లో ఉన్న భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు తమకు కల్పిస్తున్న సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కంటే మెరుగ్గా అమ్మవారి దర్శనం లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న రామనారాయణ రెడ్డి దేవాలయ ప్రాంగణంలోనే ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ప్రతిరోజు 3 సార్లు భక్తుల నుంచి సలహాలు తీసుకోవాలని సూచించారు. భక్తుల సూచనల మేరకు సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నేను దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారితో సమావేశమైనప్పుడు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలని పాటించాల్సిందని చెప్పి ఈవో గారికి ఆదేశాలు ఇచ్చాం. ఈ 30,000 సంబంధించిన ప్యాకెట్లు పాలు, మజ్జిగ సరఫరా అవుతాయి క్యూ లైన్లలో అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అలాగే అన్న ప్రసాద వితరణ కూడా, ఇంకా ఎంతమంది వచ్చినా సరే అన్న ప్రసాదం లేదనకుండా వాళ్ళందరికీ కూడా అన్న ప్రసాదం వితరణ చేయాలి అని చెప్పి సూచించడం జరిగింది. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ప్రజల నుంచి ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వినతులు స్వీకరించారు. వైసీపీ హయాంలో కడపలోని యోగవేమన విశ్వవిద్యాలయంలో మాజీ సీఎం జగన్ బావమరిది ప్రొఫెసర్ సురేంద్రనాథ్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారని అఖిల భారత యువజన సమాఖ్య కార్యదర్శి వి గంగా సురేష్ ఆరోపించారు. ఈ మేరకు సురేంద్రనాథ్పై చర్యలు తీసుకోవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నీటి వసతులు కల్పించినట్లు వైసీపీ నేతలు లక్షల్లో డబ్బులు దండుకున్నారని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నెలిగాంటు గ్రామస్తులు గ్రీవెన్స్ సెల్లో వినతిని అందజేశారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం పంచాయతీలో ఉపాధి హామీ అధికారి తమ 6 లక్షల సొమ్ము కాజేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన నగదును ఇప్పించి న్యాయం చేయాలని రాంప్రసాద్ రెడ్డిని కోరారు. అనకాపల్లి జిల్లాలో అసపల్లి గ్రామంలో మాకు కొంత భూమి ఉందండి. ఆ భూమి మీద చాలా వెంకటేశ్వర అతను ఆక్రమించడాన్ని చూసి ఇలా ఉంటే నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాను. ఆ ఆర్డర్లో ఏమన్నదంటే నా భూమి నాకు ఆన్లైన్లో పెట్టి డిస్ప్యూట్ రిజిస్ట్రీని తొలగించి నాకు అప్పచెప్పవలసిందిగా ఆర్డర్ వేసి ఉన్నారు. డిస్ప్యూట్ రిజిస్ట్రీని తీశారు కానీ సర్వే చేయకుండా 6 నెలల నుంచి ఇదే విషయం నడుస్తుందండి. అందువల్ల నాకు న్యాయం జరిపించాలని నేను కోరుకుంటున్నాను. ప్రేమ పేరుతో ఎన్ఆర్ఐని మోసగించిన యువతిని విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ మురళీనగర్కు చెందిన జాయ్ జమీనా తాను ప్రేమించిన ఎన్ఆర్ఐను పెళ్లి చేసుకునేందుకు ప్రణాళికలు రచించి చివరకు పట్టుబడింది. ఎన్ఆర్ఐ మనోహర్ను పెళ్లి చేసుకునేందుకు అతని తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో అతన్ని యువతి కిడ్నాప్ చేసింది. మనోహర్కు మత్తుమందు ఇచ్చి నగ్నంగా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా ఓ హోటల్లో నిశ్చితార్థం చేసుకుంది. మనోహర్ను రోజుల తరబడి ఇంట్లో బంధించింది. ఆమె నుంచి తప్పించుకుని బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. అతని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన భీమిలి పోలీసులు నిందితురాలి నుంచి ల్యాప్టాప్, ట్యాబ్, 3 ఫోన్లు, ఒక బెలనో కారును స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ అనేక మంది యువకుల్ని పెళ్లి పేరుతో యువతి నమ్మించి మోసం చేసి నగదు కాజేసిందన్న ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిజామాబాద్లో ఆన్లైన్ బెట్టింగ్లో ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. ఎడవల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన 22 ఏళ్ల రంగణవేణి హరీష్ ఆన్లైన్ బెట్టింగ్, పబ్జీ గేమ్లలో అప్పులు చేసి లక్షల్లో డబ్బు ఖర్చు చేశాడు. అప్పులు తీర్చేందుకు తండ్రి సురేష్ ఎకరం వ్యవసాయ భూమిని అమ్మి 12 లక్షలు చెల్లించాడు. మరో 18 లక్షల దాకా అప్పు తీర్చాల్సి ఉంది. ఏం చేయాలో తెలియక కుమారుడితో కలిసి తల్లిదండ్రులిద్దరూ చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబం మొత్తం చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలకు బోధన్ ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటన మరొక ముందే బెంగాల్లో మరో దారుణం చోటు చేసుకుంది. కోచింగ్ సెంటర్కు వెళ్లి అదృశ్యమైన ఓ బాలిక ఒంటి నిండా గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. బెంగాల్లోని సౌత్ 24 పరగణాల జిల్లాకు చెందిన 10 ఏళ్ల బాలిక శుక్రవారం కోచింగ్ సెంటర్కు వెళ్లింది. రాత్రైనా తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున ఓ పొలంలో చిన్నారి మృతదేహం లభ్యమైంది.
బాలిక అత్యాచారానికి గురై ఉండొచ్చని అనుమానించిన స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ నమోదులో పోలీసులు తీవ్ర జాప్యం చేశారని, వెంటనే స్పందించి ఉంటే బాలిక ప్రాణాలతో దక్కేదని ఆరోపించారు. 4వ తరం అతి స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్ పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో స్వల్ప శ్రేణి గగనతల లక్ష్యాల్ని ఛేదించే క్షిపణి వ్యవస్థను 3 సార్లు విజయవంతంగా పరీక్షించినట్లు డిఆర్డీఓ వర్గాలు తెలిపాయి. పోర్టబుల్ రక్షణ వ్యవస్థను డిఆర్డీఓ ల్యాబొరేటరీలు, దేశీయ పరిశ్రమ భాగస్వాములతో కలిసి ఆర్సీఐ అభివృద్ధి చేసింది. ఈ క్షిపణిలో సూక్ష్మీకరించిన రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ వంటి అనేక నావెల్ సాంకేతికతలు ఉన్నాయని, పరీక్షల సమయంలో అవి విజయవంతమైనట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓ సైన్యాన్ని అభినందించారు.